హలో, ఇవాళ అయితే క్రిస్మస్ డే సందర్భంగా నేను ఈ శారీతో స్టైల్ చేస్తున్నాను. నేను ఈ శారీ నేనే స్టిచ్ చేసుకున్నాను. సో బాగానే కుదిరింది. లుక్ అయితే ఎలా ఉందో చూసేద్దాం రండి. నేనేనా? చాలా బాగుంది. ఈ బ్లౌజ్ డిజైన్ చాలామంది వేసుకుంటున్నారు ఈ మధ్య. ఇది నేనేనా ఇలా ఎంత బాగున్నానని చూసుకున్న టైంలో మా మమ్మీ ఏమో తీసుకొచ్చి టీ ఇచ్చింది. సో తాగుతూ రెడీ అయ్యాను అనమాట. ప్రేయర్కి అయితే టైం అయిపోతుంది. సో అందుకని గబా రెడీ అయ్యాను. బ్యాక్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే ఏ శారీ అయినా మనం ఎంత మంచి శారీ కట్టినా అది లుక్ అయితే ఇవ్వదండి. సో నేను దీనికి ప్లీట్స్ కూడా నేను ఐరన్ చేసుకోలేదు, కానీ ఇది నేను చేత్తోనే పెట్టాను. ప్లీట్స్ అన్నీ కూడా నాకు బాగా కుదిరినాయి, చక్కగా అట్లా ఉండిపోయాయి. ఈ జ్యువెలరీ కూడా మా ఫ్రెండ్ తీసుకుంది నా కోసమని. ఒక రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నీకోసమని తీసుకున్నాను, బాగుంటుంది, దేనికైనా పేరప్ చేసుకొని వేసుకో అని చెప్పింది. నాకు సిల్వర్ అంటే అంత ఇష్టం ఉండదు, ఎక్కువ గోల్డ్ కలరే నేను ఇష్టపడతాను. ఇది నాకు బాగుంటుందో లేదో, నేను ఇంత హెవీ జ్యువెలరీ ఎప్పుడు పెట్టాను కదా అని చెప్పి అనుకున్నాను. కానీ ఈ శారీకి ఈ జ్యువెలరీకి చాలా బాగా కుదిరింది. లుక్ అయితే ఇంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పండగ కళంతా నా ఫేస్లో కలంకారీ డిజైన్ వచ్చింది. ఈ శారీ అంతా కూడా 6,000 పడింది ఈ శారీ. చీరలు అంటే ఇష్టపడని అమ్మాయిలు అయితే ఉండరు. నేనైతే 6వ సంవత్సరం నుంచి చీరలు కట్టాను మా మమ్మీవి. ప్రతి అమ్మాయికి ఇలాంటి మెమరీస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఫస్ట్ మనం కట్టే చీర అయితే అమ్మ చీర అయి ఉంటుంది. సో అట్లా కట్టి మధ్యలో నాకు శారీస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. వెయిట్ పెరగటం వల్ల ఎప్పుడైతే నేను వెయిట్ తగ్గుతానో అప్పుడే శారీ కట్టుకుందామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. సో 2 years నుంచి నా జర్నీ, నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ మధ్య నేను శారీస్ కడుతున్నాను. నేనైతే నా వార్డ్రోబ్లో అన్నీ నా ఫేవరెట్సే నేను పెట్టుకుంటాను, అది శారీ అయినా డ్రెస్ అయినా సరే. ఎందుకంటే నా ఫేవరెట్ కానిదైతే నేను తీసుకోను. నా స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే కలర్సే నేను ఎక్కువ యూస్ చేస్తాను. సో మీరు కూడా అలానే యూస్ చేయండి. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.